Hi guys, welcome to our channel Sunita Lifestyle. This is Sunita. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగున్నారు కదా? కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. మీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ బటన్ క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆప్షన్స్తో నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి గైస్. ఇది నా ఫస్ట్ డైలీ వ్లాగ్లో ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. క్రిస్మస్ డే రోజు తీసిన వీడియో. అన్ఎక్స్పెక్టెడ్ కాల్ వచ్చింది. సో చర్చికి వెళ్దామని రెడీ అవుతూ వేరే దగ్గరికి వెళ్ళాము. సో లెట్స్ సీ ఇన్ దిస్ వీడియో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది. ఇది అప్పటిదాకా బాగానే ఉన్నానండి. రాత్రి పడుకొని పొద్దున్న నిద్ర లేచేసరికి ఫుల్ ఫీవర్, కోల్డ్, కాఫ్ అండి. చాలా అనీజీగా ఉన్నాను. ఇప్పుడు ఈ వీడియో తీసేటప్పుడు చాలా అనీజీగా ఉన్నాను. ఇక నేను వీడియో తీసుకుంటూ కూర్చుంటే మా హస్బెండ్ ఏదో ఒకటి సీరియస్ అవుతాను. వీడియోలు అవసరమా, ఇప్పుడు ఫస్ట్ రెడీ అవ్వు పదా అని అంటారనేసి నేను నార్మల్గా వీడియో రికార్డింగ్లో పెట్టేసి నా పని నేను చేసుకుంటున్నాను. సో తనకు తెలీదు వీడియో తీస్తున్నట్టు. నేను యాజ్ యూజువల్ రెడీ అవుతున్నాను అనుకుంటున్నారు. చాలా ఫీవర్ వచ్చిందండి, కనిపించలేదు. రాను రాను ఇంకా వీడియోలో ఎండింగ్ వరకు వెళ్ళే కొద్దీ తెలుస్తుంది. నాది ఆల్రెడీ ఇంకొక కుకింగ్ ఛానల్ ఉందండి, సునీత ఎక్స్ప్రెస్ అని, సునీత లడ్డు అని కూడా వస్తుంది. టైప్ చేస్తే యూట్యూబ్ సర్చ్లో వస్తుంది. ఇది నా సెకండ్ ఛానల్. బెల్ బటన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి గైస్. మీ అమూల్యమైన సబ్స్క్రిప్షన్ తోటి నన్ను సపోర్ట్ చేయండి. బ్రదర్ వస్తున్నారు, సో అందుకు వెయిటింగ్ అండి. బ్రదర్ వచ్చి వెళ్ళిపోయినాక ఇక మేము స్టార్ట్ అవుదామని వెయిట్ చేస్తున్నాను. ఇక మా హస్బెండ్ ఏమో ఫొటోస్ తీసుకుంటున్నానని చూసి, ఫొటోస్ తీసుకోవడం ఇంకా కాలేదా, ఎంతసేపు అది ఇది అనేసి అడుగుతున్నారు. సరే అన్నయ్య ఇక మాట్లాడి వెయిట్ చేస్తున్నాం బ్రదర్ కోసం. క్రిస్మస్ కదా, మేమైతే ఇంట్లో అయితే అస్సలు చేయలేదండి. రోజు ఇంట్లో చేస్తూ ఉంటాము. ఇక వేరే పని పడటం వల్ల మేము బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇక బ్రదర్ ఇక క్రిస్మస్ కదా దగ్గరే ఉంటారు, మా ఇంటికి దగ్గరలోనే. అందుకు క్రిస్మస్ సందర్భంగా బిర్యానీ, చెక్కలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసుకొని తీసుకొచ్చారు. ఎవ్రీ టైం మా అత్తయ్య వాళ్ళు చేస్తుంటారు, కానీ ఈసారి మా అత్తయ్య వాళ్ళు చేయలేదు. వంటలు అనగానే డింగ మొత్తం చాలా ఎక్కువ మోతాదులో చేస్తారు అత్తయ్య వాళ్ళు, పెద్ద అత్తయ్య, చిన్న అత్తయ్య వాళ్ళు. కానీ ఈసారి చేయలేదు. తర్వాత ఇది ఒక క్యాబ్ బుక్ చేసుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయామండి. కళ్ళు తిరుగుతాయి కాబట్టి నేను వెంటనే నిద్రపోయాను. ఇగో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసిందండి. మొత్తం మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను ఇందులో వ్లాగ్ అంతా. మా కజిన్ అండి, తను సిస్టర్ అవుతుంది. వెయిట్ ఎక్కువ అవుతుందేమో అనేసి ఇక లగేజ్లో డ్రెస్సెస్ ఏమైనా ఉంటే తీసేస్తుంది అనమాట. యుఎస్కి వెళ్తుందండి. బాబాయ్ యూట్యూబ్లో పెడుతున్నా ఈరోజు మార్నింగ్.
చెప్పు అప్పుడే వెళ్తాను పండు ఏం పలకరియో యూట్యూబ్ లో పెడుతున్నా పలకరి పండు పలకరి హాయ్ గైస్ మా తమ్ముడు చాలా రోజుల తర్వాత వచ్చాడు వాళ్ళ అక్క Bye. Bye. Bye.